నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 4K రన్. పోలీస్ అమరవీరుల ఆశయ సాధనకు కృషి చేయాలని సూచన. హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం. యవ్వనంలో చేయలేని సరదాలు వృద్ధాప్యంలో చేసి కోరికను తీర్చుకుంటామన్న వృద్ధులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు ప్రారంభించిన హుస్నాబాద్ ఏసీపీ సందేపోగు మహేందర్. ఇక డీటెయిల్స్ చూస్తే పెద్దపల్లి జిల్లా పోలీస్ అమరవీరుల దినోత్సవ వేడుకల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కమిషనరేట్ కార్యాలయం నుండి గోదావరి వంతెన వరకు 4K రన్ నిర్వహించారు. ఈ 4K రన్ లో పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, పోలీస్ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక సభ్యులు గౌరవనీయులు కోరుకంటి చంద్ర గారు మరియు యువకులు, రామగుండం గోదావరి పారిశ్రామిక ప్రాంత ప్రజలందరూ కూడా పోలీస్ అమర వీరుల దినోత్సవం సందర్భంగా 4K రన్ పోలీస్ కమిషనరేట్ నుంచి గోదావరి నది వరకు రావడం జరిగింది. నిజంగా 77, 78, 80 సమయంలో ఆ ప్రాంతంలో పోలీసులది దినదిన దండం. ఎందరో మరి కానిస్టేబుల్స్, హోంగార్డ్స్, గ్యాస్ లాంటి ఐటీ గారు, చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఎందరో మంది బలైపోయారు. ఈ సమాజం కొరకు బలైపోయిన సంగతి మనందరికీ తెలిసింది. వారిని స్మరించుకోవడం నిజంగా అవసరం. వారిని స్ఫూర్తిగా తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మంచిగా లా అండ్ ఆర్డర్ ఇస్తుంది. ఇంకా దేశం కొరకు కష్టపడాల్సిన అవసరం, వారిని స్మరించుకోవడం అవసరం. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంత టాప్ ప్రియారిటీ ఇస్తుందంటే, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి మీటింగ్ డీజీపీ గారు మరి పోలీసు ఉన్నతాధికారులతో మీటింగ్ జరపడం జరిగింది. మీకు ఏమేం కావాలనేది అడిగి పోలీస్ డిపార్ట్మెంట్కు అన్ని అవసరాలు చేకూర్చడం జరుగుతుంది. అసలు ఎక్కడ కూడా ఈ 6 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇస్తుంది. కర్ఫ్యూ కానీ హైదరాబాద్ కానీ మహానగరంలో కర్ఫ్యూ కూడా ఎక్కడ లేదు. తెలంగాణ పోలీసు అంటే భారతదేశంలో మరి ప్రధానమంత్రితో పౌరులందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తూ మరి పోలీస్ వారోత్సవం సందర్భంగా ఈరోజు రామగుండం కమిషనరేట్లో 4K రన్ నిర్వహించడం జరిగింది. అనేక ఆర్గనైజేషన్స్, యువతతో పాటు స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ కోరుకంటి చంద్ర గారు, అదేవిధంగా మన రాష్ట్ర పోలీసింగ్ హౌసింగ్ బోర్డు చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారు ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చి వారే స్వయంగా యువతతో పాటు పార్టిసిపేట్ చేసి చాలా స్ఫూర్తినివ్వడం జరిగింది. సో రేపు సమరవీరుల దినోత్సవాన్ని, వారోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు 4K రన్ను ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి సమయ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క 4K రన్లో పాల్గొనడం జరిగింది. అమరవీరులైనటువంటి పోలీసుల వాళ్ళకి నివాళులు అర్పించడంతో పాటు వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని సమాజానికి తెలిపేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత శాంతి భద్రతల విషయంలో పగడ్బందీగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తే దాన్ని అమలు చేస్తున్నటువంటి పోలీసు యంత్రాంగం ఈరోజు చాలా గొప్పగా పరిపాలన. ఇక సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్ లో హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం 2019 నిర్వహించారు. ఈ సందర్భంగా 50 సంవత్సరాల పైబడిన వృద్ధులందరూ యువతతో తాము ఏమీ తీసిపోమని, అన్ని రంగాల్లో మేము ముందంజలో ఉన్నామని వారు నిరూపించారు. ఈ సందర్భంగా ఎన్ని సంవత్సరాల జీవితం తర్వాత మాకు ఒక అవకాశం లభించింది అని, యవ్వనంలో చేయలేని చిన్న చిన్న సరదాలను కూడా ఈ వృద్ధాప్యంలో చేసి తమ కోరికలను తీర్చుకుంటున్నామని, కథలు, వెస్టర్న్ మరియు సంస్కృతి నృత్యాలు, నాటకాలు, భారీ డైలాగులు, ఆటపాటలతో హరిహర కళాభవన్ అంతా సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి కొప్పుల ఈశ్వర్, దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు.
నానక్రామ్గూడ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో వరల్డ్ ట్రోమా డే సందర్భంగా పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ నిర్వాహకులు, డాక్టర్లు మాట్లాడుతూ సాధారణంగా జాతీయ, అంతర్జాతీయ రహదారుల్లో జరిగే యాక్సిడెంట్స్ 90% కేవలం మన తప్పిదం వల్లనే జరుగుతుందని, అది కూడా ఈ ఆధునిక యుగంలో సెల్ ఫోన్ వాడడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ రహదారుల్లో సంచరించే వారు ఎక్కువగా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వాడాలి. డ్రైవింగ్లో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని హెచ్చరించారు. అలాగే గత సంవత్సరం మరియు అంతకు క్రితం యాక్సిడెంట్స్ కు గురైన వారి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ద్వారా కోలుకొని ఉన్న పేషెంట్స్ కూడా వారి అనుభవాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, కాంటినెంటల్ హాస్పిటల్ చైర్మన్ రాహుల్, డాక్టర్ సౌజన్య మరియు ఇతర డాక్టర్లు పాల్గొన్నారు. అది చూయించే బుద్ధి ఎక్కువ ఉంటుంది కాబట్టి అది చూపెట్టాల్సిన అవసరం లేదు. మీరు సురక్షితంగా ఉండాలంటే ఏ ప్రయాణం చేయాలి అనేది కూడా ఆలోచించాలి. బెంగళూరు నుంచి మధ్యరాత్రి డ్రైవింగ్ షురూ చేసి హైదరాబాద్ చేరుకుంటాము అంటే సేఫ్గా మీరు అన్ని సీట్ బెల్ట్ వేసుకొని కరెక్ట్ స్పీడ్లో వెళ్తున్నా కూడా మర్ఫీ నియమం అనేది ఉంటుంది. ఏదో ఒక వ్యవస్థ అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటే ఈ రోజు లేకపోతే రేపైనా ఫెయిల్ అయ్యే అవుతుంది. మీరు బెంగళూరు నుంచి హైదరాబాద్ నేను 100 సార్లు తిరిగినా ఏం కాలేదు అంటే అది 101సారి జరుగుతుంది ప్రమాదం. Future of our country is lost here. So ఒకటి మన రోడ్ కండిషన్స్ అయి ఉండొచ్చు. దెన్ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా, రైట్? ఓన్లీ ఇన్ సౌత్ ఏషియా, కరెక్టెడ్ సార్. అండ్ outer ring road. So last 6 years lo we have seen many accidents which are from outer and allowing us to be partner with you on doing our piece to the overall well-being and health of the society. Right? Having said so, we have spoken about our hospital, we have spoken about the institute which are doing well for the people, who intend to do much better in the future for the people. It will be unfair on my part as an institute's representative to not mention on some unsung heroes, which are beyond the doctors, beyond the dignitaries of the dais. They are something called as ambulance. He's working here. In somewhere around 8:39, he met with an accident when he was going back from his office, and he sustained a splenic injury. The spleen was shattered. So we had to, before the parents came, we had to take him for surgery. I just informed them on phone saying that your son needs surgery immediately, otherwise I can't save him. And I'm happy to see him. This driver who was driving a Altis, and as you know, all these cabs, the Altis, they only have the front seat bags. And as rightly somebody brought out, if you do not have the seat belt on, the airbag doesn't open. Unfortunately for me, there was no airbags behind, but fortunately, I was wearing the seat belt. This chap who was a little sleepy because of the overwork, he slept on the ORR, and as I could see the footage in the CCTV footage, I could see. Now this chap has gone from where speeding at this speed of 90 on the GPS, he hit a tanker on the left which was watering on the ORR close to the airport. He turned right, got over the meridian, turned turtle, and all this while I was doing spinning in the vehicle, and the vehicle turned 2-3 times. Again, fortunately for me, there was a cabin crew who was coming in his own vehicle, and that is the time at 4 o'clock where Indigo operates around 40 to 45 flights early morning. This cabin crew was coming and she has flown with me quite many times. And the moment she saw the Indigo logo, she stopped the vehicle. And she saw me and she straight away recognized me again. I was totally unconscious. She called up our safety team at the dispatch. They straight away said, take the captain to Continental Hospital.
she, with the help of the able-bodied people who were around, and she is actually trained lead crew, so she knew how to handle the first aid. My injury was by this whole face was shattered. ఇక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను హుస్నాబాద్ ఏసీపీ సందేపోగు మహేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా స్థాయి సైకిల్ పోటీలు హుస్నాబాద్ లో నిర్వహించడం సంతోషకరంగా ఉందని, పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఎంతో ఉల్లాసంగా పాల్గొన్నారని, పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మా సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జంగంపల్లి నర్సయ్య, కోశాధికారి చింతకింద శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో, ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇక్కడ సైక్లింగ్ అసోసియేషన్ మేమంతా ప్రతిభ దొరికిన అమ్మాయిలలో కానీ అబ్బాయిలలో కానీ ప్రతిభ దొరికితే వాళ్ళను ప్రోత్సహించడానికి సిద్దిపేట సైక్లింగ్ అసోసియేషన్ ఎల్లవేళ కృషి చేస్తుంది. అందులోకి మా వెంకట నరసయ్య గారు అయితేనేమి, మన శ్రీనివాస్ గారు అయితేనేమి స్థానికంగా హుస్నాబాద్లో గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో కూడా మరి ఈవెంట్ను పరిచయం చేసి అక్కడ కూడా చాలామంది క్రీడాకారులు ఈ ఆట పట్ల ఇంట్రెస్ట్ చూపెట్టి వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ప్రతిభ అనేది మేము అన్వేషిస్తున్నాం. ప్రతిభ దొరికితే మాత్రం వాళ్ళని జాతీయ స్థాయి అవకాశం వస్తే అంతర్జాతీయ స్థాయికి కూడా మేము ఆర్థిక ప్రోత్సాహకాలు అందించి వాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకుపోయే లక్ష్యంతో ఈ సైక్లింగ్ అసోసియేషన్ కృషి చేస్తుంది. ఇందుస్తున్న ప్రోత్సహిస్తున్న అందరికీ మా సంఘ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలా సైక్లింగ్, రోడ్ రేసింగ్, సైక్లింగ్ ఎంపిక పోటీలను హుస్నాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. మరి గ్రామీణ ప్రాంతంలో ఈ క్రీడల పట్ల ఎక్కువ అవగాహన పెంపొందించడానికి మరి హుస్నాబాద్ మండలంలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించడం జరుగుతుంది. గ్రామంలో ఉన్నటువంటి పిల్లలకు ఈ అరుదైనటువంటి ఈ సైక్లింగ్ క్రీడను అవగాహన చేయించి మరి జిల్లా స్థాయిలో, జాతీయ స్థాయిలో, మరి అంతర్జాతీయ స్థాయిలో పంపించడానికి విశేషంగా కృషి చేస్తుంది. అదేవిధంగా మన గ్రామం నుంచి అనేక మంది సైక్లిస్టులు కూడా జాతీయ స్థాయిలో పాల్గొనడం, వాళ్ళని అభినందించడం జరిగింది. ఇంకా మేము మా సైక్లింగ్ అసోసియేషన్ పక్షాన వాళ్ళను ప్రోత్సహిస్తున్నాం. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కమాన్పూర్ మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కమాన్పూర్ పోలీస్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోదావరికని 2 టౌన్ సిఐ గండ్ల వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్యామ్ పటేల్, ఏఎస్ఐలు భాస్కర్, భాగ్యమ్మలతో పాటు పలువురు పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి ఈ యొక్క అక్టోబర్ 2014 నుంచి 21 వరకు దేశమంతా కూడా పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుపుకుంటాం. దాంట్లో భాగంగా మరి ఈ ప్రతిరోజు వారం రోజులు ఏదో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం చేస్తున్నాం. వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు. మరి అక్టోబర్ 21 అనేది పోలీసు అమరవీరుల దినోత్సవం. మరి ఎందుకంటే 1959లో బార్డర్లో, మన భారతదేశం బార్డర్లో, చైనా బార్డర్లో సిఆర్పిఎఫ్కును 1959లో అక్టోబర్ 21 రోజు సిఆర్పిఎఫ్కు, మన భారతదేశ సిఆర్పిఎఫ్కు అదేవిధంగా చైనా ఆర్మీకి యుద్ధం జరిగింది. దాంట్లో ఒక 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. అప్పటి నుంచి మన భారతదేశం అక్టోబర్ 21ని పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. మరి మీకు తెలుసు, చాలామంది పోలీసులు ఉగ్రవాదుల చేతిలో లేదా అసాంఘిక శక్తుల చేతిలో ఏదో సమయంలో డ్యూటీ చేస్తున్న సమయంలో చనిపోయారు. మరి అటువంటి వారిని మనం గుర్తించుకోవాలి, స్మరించుకోవాలి. ప్రతిరోజు ఈ యొక్క వారం రోజులు వాళ్ళని సంస్మరణ చేసుకుంటూ వాళ్ళ యొక్క కుటుంబాలు కూడా బాగుండాలని కోరుకుంటూ మనం ఈ యొక్క ప్రతిరోజు ఇది చేస్తున్నాం. ఈరోజు కూడా మరి కమాన్పూర్లో ఈ యొక్క శాంతి ర్యాలీ క్యాండిల్తోని చేయడం జరిగింది. మరి
ఈ యొక్క ఎల్లుండి 21st రోజు పోలీసు సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. మరి వారి యొక్క గుర్తులు, వారి యొక్క అమరత్వాన్ని ఎంతో త్యాగం చేసి మరి ప్రజల కోసము, శాంతి సమాజ స్థాపన కోసము ఏమంటే వాళ్ళ యొక్క డ్యూటీలో భాగంగా నక్సలైట్ల చేతులు కానీ ఉగ్రవాద చేతులు ఇదో ఎక్కడ కాదు, దేశమంతటా మన సైనికులు కానీ లేదా మన సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ ఎన్నో ఉన్నాయి మన ఫోర్సెస్ ఉగ్రవాదుల చేతులు చనిపోయారు. వారిని గుర్తించుకోవడానికి మరి అక్టోబర్ 21 రోజు మనం జరుపుకుంటున్నాము. వారి సేవలను పక్కా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ సందర్భంగా మరి కమాన్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఈ యొక్క ర్యాలీ చేయడం సంతోషము. వారికి కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ వారి సిబ్బంది కూడా కృతజ్ఞతలు తెలుస్తున్నాం. మీ వచ్చిన అందరికీ మా యొక్క పోలీస్ తరఫున కమాన్పూర్ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నగరంలో గల మానిక్ బండార్ బ్రిడ్జ్ దగ్గర చోటు చేసుకుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన ధన్రాజ్ కూలీ నిమిత్తం వెళ్తుండగా మానిక్ బండార్ బ్రిడ్జ్ వద్ద రోడ్ క్రాస్ చేస్తుండగా కోరుట్ల నుంచి నిజామాబాద్ వైపు వస్తున్న కోరుట్ల డిపోకు చెందిన బస్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ఐ చేరుకొని మృతి చెందిన వ్యక్తిని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం జరిగింది. బస్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని తెలిపారు పోలీసులు. ఇక కర్నూలు జిల్లా నంద్యాలలో దొంగలు రెచ్చిపోయారు. నంద్యాల ఫరూక్ నగర్లో పాటు చాపిరేవులు గ్రామంలో చోరీలకు పాల్పడ్డారు. ఫరూక్ నగర్లోని డిప్యూటీ తహసీల్దార్ రమాదేవి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ప్రధాన గేట్ తాళం తీసి ఇంట్లోని 40 తులాల బంగారం, 2 కేజీల వెండి, 2 లక్షల నగదు దోచుకెళ్లారు. దొంగతనం జరిగిన ఆనవాళ్లు దొరకకుండా ఇంట్లో కారం చల్లి చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీతో కాలనీలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఓకేనా. మా బ్రదర్ చనిపోతే 17 సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి అక్కడికి హాస్పిటల్ దగ్గర నందికొండ వెళ్ళిపోయి ఈరోజు 3వ రోజు ఆయన కార్యక్రమం ముగించుకొని సాయంత్రం వచ్చాను. వచ్చినప్పటికీ ఆ లాక్ బయట లాక్ అయితే ఓపెన్ కాలేదు గేట్ది. అక్కడ మెండర్ వాకిల్కి కీస్ అయితే అది ప్రెసింగ్లో ఉండేది కానీ తిప్పితే రావట్లేదు. మా పాప ఉంది గుంజింది, గుంజిస్తే అప్పుడు వచ్చింది. లోపలికి వెళ్ళి చూస్తే అంత కారం పడేది ఉంటుంది. అట్లా దాని మీద పోయేటప్పటికి లోపలికి అంతా అట్లా జరిగింది. ఇమ్మడే డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయాలి. ఎంత పోయింది? అది నియర్లీ 40 తులాలు, 40 తులాల దగ్గర క్యాష్ వచ్చేసి 2 లక్షలు. వెండి కూడా 2.5 వాచెస్. అంటే పోలీస్ పికెటింగ్ ఉంది ఇక్కడ రాత్రి గస్తీ ఉంది ఇక్కడ? ఉంది. రాత్రి కూడా 2.5 గంటలు వచ్చాను. మా పక్కన ఆయన చెప్తున్నాడు. మీ పేరును? నల్గొండ జిల్లాలో ఎస్పీ ఆఫీసులో ఏఎస్పీ పద్మనామరెడ్డి రక్తదాన కార్యక్రమం ప్రారంభించారు. డీఎస్పీ గంగారం, డాక్టర్ పుల్లారావు, ఎస్ఐ, సిఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు. దాని పరంగా కూడా ఈ సంస్మరణ దినోత్సవాలతో పాటు మనం తీసుకోండి. సార్ మీరు ఒక్కసారి Thank you.
ఈరోజు నల్గొండ పట్టణంలో జిల్లా కేంద్రమైనటువంటి ఏఆర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పోలీస్ సమరవీరుల సంవత్సరం దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలీస్ సమరవీరుల సంవత్సరం దినోత్సవం ఈ నెల అక్టోబర్ 15 నుంచి రేపటి వరకు అక్టోబర్ 21 వరకు 7 రోజులు జరపడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో ఇది 20th నాడు ఈరోజు స్థానిక ఐఎంఏ డాక్టర్స్ బృందం ఆధ్వర్యంలో డాక్టర్ పుల్లారావు గారు ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో డాక్టర్ మూర్తి గారు, డాక్టర్ జయప్రకాష్ రెడ్డి గారు, డాక్టర్ అనితారాణి గారు, డాక్టర్ ప్రవళిక గారు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అండ్ డాక్టర్ హుసేన్ రెడ్డి గారు. సో మా జిల్లా పోలీస్ ఏఆర్ కానిస్టేబుల్ ర్యాంక్ నుంచి అప్ టు ర్యాంక్ వరకు కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇక ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల ఆత్మశాంతికై పోలీస్ సిబ్బంది రక్తదానం చేశారు. ఏసీపీ వెంకటరమణారెడ్డి, సిఐ ప్రదీప్ కుమార్, ట్రాఫిక్ సిఐ బాబురావు, ఎస్ఐ ఉపేందర్ రావు, ఎస్ఐ జాన్ పాషా మరియు పోలీస్ సిబ్బంది, విద్యార్థి సంఘాల నాయకులు, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. ఆ స్టేషన్ ఉన్నారు అది ఇంటర్ 6 మెంబర్స్. నువ్వు ఎదురుగా ఫోన్ వెళ్తాను సార్ ఇంక ఇయ్యలేగా నువ్వు ఎదురా రెండు ఇక ముతోల్ నియోజకవర్గంలో పరమ పూజ శ్రీ పాండురంగ శాస్త్రి ఆతవల్లే దాదాజీ 100వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ముతోల్ మండల కేంద్రంలో గల పశుపతినాథ్ శివాలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దాదాజీ జన్మదినాన్ని మనుష్య గౌరవ దినంగా జరుపుకుంటారు. బాసరా, ముతోల్ మండలాల నుండి కాకుండా ముతోల్ నియోజకవర్గంలోని పలు గ్రామాలలోని స్వాధ్యాయ పరివార భక్తులు హాజరై భక్తి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ చిన్న పెద్ద పేద ధనిక తేడా లేకుండా అందరూ ఒకే తాటిపైకి చేరి కన్నుల పండుగగా జరుపుకున్నారు. ముతోల్ మండల కేంద్రం పండుగ వాతావరణాన్ని తలపించింది. అనంతరం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి యువత దాదాజీ మార్గంలో నడవాలని, భక్తి మార్గంలో నడిచి అవినీతికి తావు లేకుండా దాదాజీ ప్రవచనాలు గ్రహించి ప్రేరేపితం కావాలని స్వాధ్యాయ పరివారం భక్తులు పిలుపునిచ్చారు.
ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అక్టోబర్ 21న పురస్కరించుకొని గద్వాల పట్టణంలో సాయుధ దళ కార్యాలయ ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ నిరంజన్, అదనపు ఎస్పీ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది, రాజకీయ నాయకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ వారు విధుల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన డిఎస్పీ షకీర్ హుస్సేన్ కు, రెడ్ క్రాస్ సొసైటీకు, గ్రంథాలయ చైర్మన్ బిఎస్ కేశవ్ కు, రాజకీయ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మా కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, మా షకీర్ హుస్సేన్ డిఎస్పీ గారు, అందరూ కేశవ్ గారు, ప్రింట్ మీడియా, పోలీస్ సిబ్బంది, యువకులు అందరూ ఇక్కడ వచ్చేసి ఈ కార్యక్రమానికి మంచి సహకారం అందించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగినప్పటికీ డిఎస్పీ గారు చాలా చొరవ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మంచిగా కండక్ట్ చేయడం జరిగింది. ఇది మంచి కార్యక్రమము. యూత్ మనం పేషెంట్స్ కానీ ఎవరికైనా ఇది రక్తం అనేది అవసరమే ఉంటుంది. బ్లడ్ బ్యాంకు ఎప్పుడైనా మంచి బ్లడ్ బ్యాంక్ నుంచి చాలా మనకు అన్ని ఉపయోగాలున్నాయి, మీకు తెలుసు ఆ సంగతి. కాకపోతే ఎవరికైనా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లకు గురైనా కానీ హాస్పిటల్ మా సిబ్బంది అందరికీ నమస్కారం. అది మేము పోలీసు వారు డ్యూటీ పరంగా తమ ప్రాణాలు డ్యూటీలో ఉండగా ప్రాణాలు వారిని స్మరించుకునే పద్ధతిలో ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం కేశవ్ గారు, రమేష్ గారు, రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్లు, మిగతా సిబ్బంది, మొత్తం ఫోర్సు, ఏఆర్ ఫోర్సు, మిగతా పబ్లిక్ వచ్చారు. దానికి అందరికీ నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఈ కార్యక్రమంలో భాగంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే పబ్లిక్ కూడా పనికొచ్చే విధంగా ఉంటుంది. చింతిస్తామనే డ్యూటీలో భాగంగా పబ్లిక్ కూడా చేస్తామనే కార్యక్రమంలో మేము ఆర్గనైజ్ మన ఉత్తర ప్రకారం ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సహకారం చేసిన మన రెడ్ క్రాస్ సొసైటీ రమేష్ గారు, వారి సిబ్బంది, జేసీ గారు, ఆర్డీఓ గారు, మిగతా కేశవ్ గారు, మిగతా అందరికీ మరొకసారి నమస్కారం. ఇలాంటి కార్యక్రమాలు అంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 4K రన్, పోలీస్ అమరవీరుల ఆశయ సాధనకు కృషి చేయాలని సూచన. హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం, యవ్వనంలో చేయలేని సరదాలు వృద్ధాప్యంలో చేసి కోరికను తీర్చుకుంటామన్న వృద్ధులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు ప్రారంభించిన హుస్నాబాద్ ఏసీపీ సందేపోగు మహేందర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.